మున్సిపాలిటీ స్కూల్లోనే అక్రమ కట్టడాలు తొలగించాలి. ఆక్రమించుకుని పెట్టిన అక్రమ కట్టడాలు తొలగించాలి వెంటనే. డౌన్ డౌన్ కమిషనర్, డౌన్ డౌన్ కమిషనర్, డౌన్ డౌన్ చైర్పర్సన్, డౌన్ డౌన్ చైర్మన్, డౌన్ డౌన్ చైర్మన్, డౌన్ డౌన్. అత్యవసరం అని చెప్పి మొత్తం కూడా మీరు ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రముఖులకి మీరు 30-40 లక్షల రూపాయల కాంట్రాక్టర్ని 30-40 లక్షల రూపాయల వర్క్ని ఈరోజు వాళ్ళకి ముందస్తుగా మేము ఆమోదం తెలిపాం. మీరు తలాడించండి మున్సిపల్ కౌన్సిల్లో అని చెప్పి మీరు ఈరోజు ఎజెండాలో పెట్టి దానికి కూడా టెండర్లు వేయకుండా మొత్తం 3,50,00,000 రూపాయలని మొత్తం పనులు చేయకుండా తినడానికి మీరు ప్రణాళికలను తయారు చేసుకున్నారు. ఇది ఈ రోజుతో ఆగేది కాదు. మీరు రాబోయే రోజుల్లో కూడా ఇదే రకంగా తినాలి, ఈ మున్సిపాలిటీని దోచుకోవాలి అనే ఉద్దేశంతో మీరు ఈ కార్యక్రమాలు చేపట్టారు. మీరు చిలకలూరుపేటలో ప్రతి ఒక్కటి కూడా దోచుకుంటూనే ఉన్నారు మంత్రి గారు. అన్ని వర్కుల్లో కూడా మీరు పర్సంటేజీలు తీసుకుంటా ఉన్నారు. CCIలో 50 కోట్ల రూపాయలు దండుకున్నారు. అట్లాగే కేబుల్ టీవీ మా వాళ్ళ ఆక్రమించుకొని ప్రతి నెల కూడా 10 లక్షల రూపాయలు మీరు తీసుకుంటా ఉన్నారు. మరి సంతల్లో దోచుకుంటా ఉన్నారు. ఎక్కడ అవకాశం వస్తే అక్కడ మీరు కమిషన్లు తీసుకుంటున్నారు. మీరు అన్ని రకాలుగా కూడా చిలకలూరుపేటలో దోపిడీకి తెరలేపారు. అదేవిధంగా ఈరోజు మున్సిపాలిటీలో కూడా మీరు ఈ రకంగా చేస్తూ ఉన్నారు. ఇక్కడ మేము 15 మంది మా వాళ్ళు కౌన్సిలర్లు ఉన్నారు. మీ యొక్క అరాచకాల్ని, మీ యొక్క అక్రమాలని తప్పనిసరిగా ఎండ కడతాం, ప్రజల దగ్గరికి తీసుకెళ్తాం. మీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తామంటే కుదరదు. మీరు ఎజెండా మేము ఆమోదించుకున్నా మీ దుక్కున్న చోట చెప్పుకోమంటే మేము ప్రజలకు చెబుతాం. మీరు ఈరోజు 3,50,00,000 రూపాయలు మున్సిపాలిటీ సొమ్ము తినడానికి మీరు టెండర్లు పిలవకుండా నామినేషన్ పద్ధతి మీద మీరు ఈరోజు తీసుకోవటం చాలా దుర్మార్గం. ఇది ప్రతి ఇంటికి తీసుకెళ్ళి చెబుతాం. మీ యొక్క అక్రమాలను ఎండగడతాం. మీ యొక్క మా అరాచకాలని తప్పనిసరిగా ఎదుర్కొంటాం. మీరు ఇదే రకంగా కనుక ముందుకు పోయేటట్లయితే దీనికి తగినటువంటి మూల్యం చెల్లించాల్సి వచ్చింది. ఇక అధికారులైతే మీరు తప్పుడుతనంగా ఎస్టిమేట్స్ వేస్తూ ఉన్నారు, జీవోల్ని వక్రీకరిస్తూ ఉన్నారు. దీనికి బాధ్యత మీదే. మీరే రేపు జైళ్ళకు పోయేది. మీ ఉద్యోగాలే మీరు పోగొట్టుకుంటారు. మొన్నటి ఎజెండాలో 6 లక్షల రూపాయలకి మీరు ఎస్టిమేట్ వేసి 12వ వార్డులో దాన్ని ఆమోదింపజేసుకొని దాంట్లో 2.5 లక్షల రూపాయలని దాంట్లోనే విడగొట్టి ఈరోజు మీరు మరలా నామినేషన్ పద్ధతిలో ఆ వర్క్ చేసుకోవడం కోసం మీరు కుట్ర చేయడం జరిగింది. టెండర్లో వేయకుండా చేసి కొంతమంది వేసినటువంటి వాళ్ళని రింగ్ చేసి 0.1%, 0.50% ఈ రకంగా మీరు మొత్తం కుమ్మక్కయ్యి మీరు కాంట్రాక్టులు రింగ్ అయ్యి ఎక్కడా కూడా కాంట్రాక్టులు స్వచ్ఛందంగా వేయకుండా వాళ్ళందరినీ కూడా అడ్డుకుంటూ మున్సిపాలిటీ ఆస్తిని, ప్రజల సొమ్ముని సంవత్సర కాలంగా మీరు దోపిడీ చేస్తూ ఉన్నారు. ఇవి అన్నీ కూడా తీసుకుంటాం. వీటి మీద తప్పనిసరిగా ఎక్కడైతే మీ మీద విచారణ జరపడానికి అవకాశం ఉన్నటువంటి వ్యవస్థ ఉందో, ఎక్కడైతే అధికారుల మీద చర్య తీసుకోవడానికి ఉన్న పూర్వం ఏదో ఆ పూర్వంలో మీ సంగతి తెలుస్తాం. మిమ్మల్ని ముద్దాయిగా నిలబెడతాం. మీరు ప్రతి నెల కూడా ఏ రకంగా కాంట్రాక్టులను రింగ్ చేసి మీరు దోచుకుంటా ఉన్నారో అవన్నీ కూడా సాక్ష్యాధారాలతో సహా నిరూపిస్తాం. మీకు మాత్రం తప్పనిసరిగా శిక్ష ఉంటుంది. దానికి సిద్ధంగా